హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే బ్రౌన్ రైస్తో దోశలండి. మనము మామూలు రైస్ కన్నా ఈ బ్రౌన్ రైస్ యూజ్ చేయమని చెప్తున్నారు కదా, చాలా హెల్తీ అని. అయితే ఈ రైస్ అనేది వండటానికి డైలీ యూజ్లో చాలా కష్టం అండి, చాలా టైం టేకింగ్. ఇది ఒక 3 గంటలు నానబెట్టాలి, ఉడకటానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. సో మనం డైలీ బిజీ లైఫ్లో ఈ రైస్తో మనము రైస్ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టము. అందుకని నేనేం చేశానంటే ఈ రైస్ తీసుకొచ్చి దోశలు ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీ చేసుకోవటము. దీని కొలతలు వచ్చేసి మీకు చూపిస్తున్నాను కదా, ఆ కప్పుతో నేను 4 కప్పుల బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మనం బ్రౌన్ రైస్ని దంపుడు బియ్యం కూడా అంటారు కదా. సో నేను ఇవి 4 కప్పులు తీసుకున్నానండి. దీంట్లోకి మినప్పప్పు వచ్చేసరికి 1 కప్పు తీసుకున్నాను. అంటే 1 కప్పు మినప్పప్పుకి 4 కప్పుల బ్రౌన్ రైస్ అండి. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఒకే గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా కడిగేసేసి గిన్నె నిండుగా నీళ్లు పోసేసుకొని మనం రెగ్యులర్గా దోశకి ఎలా నానబెడతామో దానికన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ టైము నానబెట్టాలి. సో నేను నైటే నానబెట్టేస్తున్నాను. నేను మార్నింగ్ అప్పటికి ఒక 8 to 12 hours పట్టిద్ది కాబట్టి మనకి చక్కగా నానిపోతాయి. ఎందుకంటే బ్రౌన్ రైస్ అనేది నానాలండి కంపల్సరీగా. ఇది కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది నానటానికి కూడా. చూసారా, నానిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి. మీకు రైస్ చూపిస్తాను దగ్గరగా. నానిన తర్వాత కూడా చూసారు ఎట్లా ఉందో. బ్రేక్ అవటం కూడా కొంచెం, అంటే మిగిలిన రైస్ అయితే ఈ పాటికి ఊరికే చేతితో ఇట్లా అన్నా కూడా బ్రేక్ అయిపోద్ది. ఈ రైస్ బ్రేక్ అవ్వదండి. సో అంత టైం పట్టిద్ది. అందుకనే మనము ఎక్కువసేపు నానబెట్టాలి బ్రౌన్ రైస్ అనేది. ఇట్లా నానిపోయిందని శుభ్రం కడిగేసి నేను మిక్సీ జార్లో రెగ్యులర్గా మనం దోసపిండి ఎలా అయితే పట్టుకుంటామో అలానే స్మూత్ పేస్ట్గా చేసేసుకోవాలి. నేను సాల్ట్ కూడా ఈ మధ్య పింక్ సాల్ట్ యూస్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇది కూడా హెల్దీ అని చెప్పారు కాబట్టి నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సో నేను దోసపిండి వేసుకునేటప్పుడే నేను సాల్ట్ వేసేసి నేను దోసపిండి పడతానండి. ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి అయినా దోసపిండి అయినా ఫస్ట్లోనే సాల్ట్ కలిపేసుకుంటాను. ఇలా మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాన్ని ఒక టిన్లో వేసేసుకొని బాగా కలిపేసేసి మూత పెట్టేసుకొని మనము ఫర్మెంట్ చేయాలండి. ఇది అంటే నిన్న రాత్రి నానబెట్టాను, మార్నింగ్కి నేను దోసపిండి రాసాను కదా. సో నేను ఇట్లా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తాను. ఈవినింగ్ టయానికి మొత్తం నాని మనకి ఫర్మెంట్ అవుతుందండి. ఇది సమ్మర్ కాబట్టి తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది. కంపల్సరీగా ఫర్మెంట్ అవ్వాలండి, అప్పుడే దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. లేకపోతే మనం ఎంత విధిగా వేసినా కూడా ఆ పచ్చిదనం అనేది ఉన్నది దోశల్లో. చూసారా, ఈవినింగ్ అనేది ఈవినింగ్ టైం కల్లా మొత్తం ఫర్మెంట్ అయింది దోసపిండి అనేది. చూసారా, మొత్తం కూడా ఇలా ఫర్మెంట్ అయిన దోసపిండిని మనం మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. మొత్తం ఒకసారి చక్కగా కలిపేసేసుకొని మనము దోసపిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి. మరీ గట్టిగా ఉంటే గనక కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎప్పుడైనా దోసపిండి అనేది జారుడుగా ఉండాలండి. చూపిస్తున్నాను కదా వీడియోలో, జారుడుగా ఉండాలి. మరీ వాటరీగా ఉన్నా కూడా దోశ రాదు. ఇట్లా జారుడుగా ఉంటేనే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. నేను దోశ ప్యాన్ పెట్టి హీట్ అవగానే దోశ వేసేస్తానండి. చూడండి, మామూలుగా మనం రెగ్యులర్గా దోశ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే వస్తుందండి. ఫర్మెంట్ అయింది కాబట్టి దోశ పిండి అనేది దోశ అంతా కూడా చూసారా ఇట్లా హోల్స్గా వచ్చి చాలా టేస్టీ ఉంటుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి, మీ ఇష్టం అండి. ఆయిల్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో ఆయిల్ బదులు గీ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు.
రెగ్యులర్ దోశ లాగానే ఈజీగానే వచ్చేస్తుందండి. దోశ తీయటం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. 1 నిమిషం పాటు కాలగానే మనము రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. నేనైతే దోశ 2 వైపులా కాలుస్తానండి, ఒకవైపు కాల్చి తీయను నేను. ఈ విధంగా 2 వైపులా కాలితే దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సెకండ్ సైడ్ కూడా తిప్పేసి ఒక ½ మినిట్ పాటు దోశ కాలిన తర్వాత తిప్పేసి తీసుకోవటం. ఇంకా చూసారా, దోశ కలర్ కూడా లైట్ పింక్ షేడ్ లో ఉన్నదండి. అంటే మనం బ్రౌన్ రైస్ యూజ్ చేసాం కాబట్టి ఆ రైస్ కలర్ లోనే దోశ కూడా వస్తుంది. ఈ దోశల్లోనే మనము ఇప్పుడు ఈ దోశ మీద ఎగ్ వేసుకోవచ్చు, లేదంటే ఏమన్నా మన దగ్గర కారాలు ఉంటే అవి వేసుకోవచ్చు. మసాలా దోశ లాగా ఆలు మసాలా పెట్టుకోవచ్చు. ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు అండి, ఉప్మా పెట్టుకోవచ్చు. ఏదైనా సరే మనం పెట్టుకుని రెగ్యులర్ దోశలో ఎన్ని వెరైటీలు చేసుకుంటామో ఈ దోశతో కూడా అలానే చేసుకోవచ్చు. కాకపోతే ఈ దోశల్ని వేడిగా తింటేనే చాలా టేస్టీ ఉంటుందండి. కొంచెం చల్లారితే మటుకి అంటే అంత ఎంజాయ్ చేయలేము టేస్ట్ అనేది. అలాగనే రెగ్యులర్ దోశలు తిన్నట్టు ఒక 4-5 దోశలు కూడా తినలేమండి. ఒక 2 దోశలు తినగానే మనకి కడుపు అనేది ఫిల్ అయిపోతుంది. ఈ విధంగా వేసిన దోశని మనం పల్లీ చట్నీతో కానీ, లేదంటే అల్లం చట్నీ, టమోటా చట్నీ, బీరకాయ చట్నీ, ఏ చట్నీతో తిన్నా కూడా దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా దోశలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి ఈ దోశలు. పైగా మనం బ్రౌన్ రైస్ యూజ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ అండి. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మరి ఇదేనండి ఈరోజు ఈ రెసిపీ అయితే. నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.